హాయ్ ఫ్రెండ్స్, మీరు ఫస్ట్ వీడియో చూసి అంటే ఫస్ట్ లేయర్ ఎలా చేయాలో నేర్చుకొని ఈ వీడియో చూస్తున్నారని అనుకుంటున్నా. ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు క్యూబ్ సాల్వ్ చేయడానికి ఫస్ట్ లేయర్ అనేది కంప్లీట్ చేయాలండి. సో ఈ వీడియో కంటే ముందు ఒక వీడియో అప్లోడ్ చేశాను. ఆ ఫస్ట్ లేయర్ అనేది ఈ విధంగా పై లేయర్ అనేది సాల్వ్ చెప్పడం జరిగింది. సో మీరు ఆ వీడియో చూసి ఈ ఫస్ట్ లేయర్ ఎలా సాల్వ్ చేయాలో నేర్చుకున్న తర్వాత ఈ వీడియో చూడండి. సో ఇంకా సెకండ్ లేయర్ ఎలా స్టార్ట్ చేయాలనో ఎలా సాల్వ్ చేయాలనో ఈ వీడియోలో చూద్దాం. సో ఇంతవరకు మనం చెప్పిన దాంట్లో మీకు అన్నీ గుర్తే ఉన్నాయి. ఇవన్నీ మనం అనుకున్న కలర్ రెడ్ కలరు, దాని యొక్క ఎడ్జెస్ట్ని ఈ విధంగా అయితే ప్లస్ తెచ్చుకున్నాం ఫస్ట్. తర్వాత ఎడ్జెస్ట్ని కలిపేసినాం, ఒక మెథడ్ అనేది ఫాలో అయినాం. ఆ మెథడ్ ఏంటి, మనం అనుకున్న కలర్ లాస్ట్ లేయర్లో రెడ్ ఏ సైడ్ ఉంటే రైట్ ఉంటే లెఫ్ట్ అని, లెఫ్ట్ ఉంటే రైట్ అని రొటేట్ చేసి ఏ ప్లేస్లో అది కూర్చోబెట్టేసినాం. సో అది మెథడ్. సో ఆడికి ఫస్ట్ లేయర్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు చూడండి సెకండ్ లేయర్ అనేది ఎడ్జెస్ట్ని కలపాలి. అంటే సెకండ్ లేయర్లో ఉన్న ఎడ్జెస్ట్ని కలపాలి. అలా కలుపుతూ ఒక మెథడ్ని ఫాలో అయిపోతే ఈ సెకండ్ లేయర్ అనేది సాల్వ్ అయిపోతుంది. ఈ కలర్ అనేది బై మిస్టేక్ వేసాను. ఈ 2 లేయర్స్ అనేది ఈ 2 స్టెప్స్ ఫాలో అవ్వడం వల్ల జరుగుతుంది. సో ఈ వీడియోలో ఇది చూద్దాం. ఇప్పుడు చూడండి, ఎడ్జెస్ట్ని కలపాలి. ఎడ్జెస్ అంటే ఇవి వస్తాయి. ఆల్రెడీ సెంటర్ అనేది ఇక్కడ మ్యాచ్ అయిపోయింది కాబట్టి మనం ఎడ్జెస్ మాత్రమే కూర్చోబెట్టాలి. ఈ ఎడ్జెస్ట్ని కూర్చోబెట్టాలంటే ఏం చేయాలంటే, మనం అనుకున్న కలర్ రెడ్ కదా, ఈ రెడ్కి ఆపోజిట్ ఏముంటుంది, ఆరెంజ్ ఉంటుంది. మీకు ఫస్ట్ వీడియోలో చెప్పా, కొన్ని కాన్స్టెంట్ రెడ్కి ఆపోజిట్ కరెక్ట్గా ఆరెంజే ఉంటుంది, బ్లూకి ఆరెంజ్ గ్రీన్ ఉంటుంది, అదేవిధంగా వైట్కి ఎల్లో, ఇవి కాన్స్టెంట్గా ఉంటాయి. అదేవిధంగా రెడ్కి అనేది ఆరెంజ్ అనేది కాన్స్టెంట్గా ఆపోజిటే ఉండాలి. ఇప్పుడు ఈ ఆరెంజ్తో మనకు పని ఉంది. ఏ విధంగా అయితే ఫస్ట్లో ప్లస్ తీసుకునేటప్పుడు మనం రెడ్ కలర్ చూస్ చేసుకున్నాం, అదేవిధంగా ఆరెంజ్ కూడా ప్లస్తో కొంచెం సంబంధం ఉంది. ఆరెంజ్ ఈ ప్లస్లో అంటే ఆరెంజ్ యొక్క పొజిషన్ లేయర్లో ఈ ప్లస్లో ఈ మెథడ్ ఉంది. ఈ ఎడ్జెస్ట్ని కలపడానికి ఈ మెథడ్ అనేది ఈ ప్లస్లో దాగుంది. ఏంటంటే మనం అనుకున్న కలర్ రెడ్, దాని ఆపోజిట్ కలర్ ఆరెంజ్. ఈ ఆరెంజ్ యొక్క లేయర్లో ఈ ప్లస్లో మాత్రమే ఏ బిల్లకైతే ఆరెంజ్ లేదో అది మనకు యూజ్ అవుతుంది ప్రాసెస్ కంప్లీట్ అవ్వడానికి. దీంట్లో ఆరెంజ్ ఉంది, సో ఇది పనికిరాదు. దీంట్లో ఆరెంజ్ లేదు ఈ బిల్లలో, సో ఇది పనికి వస్తుంది. మళ్ళీ దీంట్లో ఆరెంజ్ ఉంది, ఇది పనికిరాదు. అలాగే తీసుకోవాలి. ఆరెంజ్ లేని బిల్లనే తీసుకుంటేనే ఇక్కడ సెట్ అవుతాయి. ఎందుకు తీసుకోకూడదంటే ఆరెంజ్ యొక్క లేయర్ ఇది. ఈ ఆరెంజ్ ఏ కలర్ ఉన్నా కూడా ఈ లేయర్లో సెట్ అవ్వదు. సో సెట్ కాకూడదు కాబట్టి మనం ఆరెంజ్ లేని బిల్లని చూస్ చేసుకుంటాం. సో నేను ఈ బిల్ల చూస్ చేసుకుంటా. సో ఈ బిల్ల చూస్ చేసుకున్న తర్వాత మనం ఫస్ట్ లేయర్లో ఇవి మ్యాచ్ చేయడానికి మనము ఈ సైడ్ సెంటర్కి ఏ విధంగా మ్యాచ్ చేసుకున్నాం కదా, ఈ కార్నర్ ఇది సెట్ చేయడానికి అటాచ్ కలర్కి. సో ఇప్పుడు అలాగనే మనం అనుకున్న బిల్లకి ఇక్కడ మనం అనుకున్న బిల్ ఇది కదా, ఈ ఎదురుగా బ్లూ ఉందా అంటే ఈ కలర్కి కలర్ మ్యాచ్ అయిందా, సో మ్యాచ్ కాలేదు. సో మ్యాచ్ అవ్వడం కోసము తిప్పుకొని పోవాలి ఆడికి. ఓకే, ఇది మ్యాచ్ అయిపోయింది. సో ఈ బిల్లలో ఉన్న ఈ కలర్కి ఈ సెంటర్ మ్యాచ్ అయిపోయింది. అదేవిధంగా ఈ కలర్కి ఇక్కడ చూసుకోకూడదు, అలా కాదు. ఈ కలర్కి మాత్రమే సెంటర్ మ్యాచ్ చేసేసి ఈ కలర్కి ఏం చేయాలంటే, ఈ కలర్ అనేది ఎల్లో మనకు రైట్ సెంటర్లో ఉందా లెఫ్ట్ సెంటర్లో ఉందా చూసుకోవాలి. మనకు ఈ కలర్ మిగిలిపోయింది కదా, ఆ కలర్కు లెఫ్ట్ సెంటర్లో ఉందా రైట్ సెంటర్లో ఉందా చూసుకోవాలి. ఇందాక సేమ్ మనం ఏ విధంగా అయితే ఫస్ట్ లేయర్ చేసేటప్పుడు రైట్ ఉంటే లెఫ్ట్కి తిప్పాలి, ఇలా తిప్పాలి అని చెప్పాము. అదే విధంగానే ఇప్పుడు కూడా ఎల్లో మనకు లెఫ్ట్ సైడ్ ఉంది కాబట్టి ఏం చేయాలి, బాటమ్ లేయర్ని రైట్కి తిప్పాలి, దీన్ని ఇట్లా కిందికి దింపిన తర్వాత మళ్ళీ రివర్స్ యాజ్ ఇట్ ఈజ్ ముందు ఫస్ట్ లేయర్ చేసినప్పుడు ఎలా చేసినారో అట్లనే చేసేసినాక ఇక్కడ ఒకటి మిస్ అవుతుంది మనకి. ఆ మిస్ అయిన దాన్ని సేమ్ ముందు ప్రాసెస్ లాగానే, సో దాన్ని అక్కడే కూర్చోబెట్టడానికి ముందు ప్రాసెస్కి ఒక స్టెప్ వెనక్కి వెళ్తాం.
ఇప్పుడు మనం చూడండి ఈ కలర్ ఏంటి, మనకు రైట్ సైడ్ వచ్చిందా లెఫ్ట్ సైడ్ వచ్చిందా, రెడ్ అనేది రైట్ సైడ్ వచ్చింది. సో సేమ్ ప్రాసెస్, ఒకటే ప్రాసెస్. రైట్ సైడ్ వచ్చింది కాబట్టి బాటమ్ లేయర్ని లెఫ్ట్కి తిప్పేసి ఈ రైట్ లేయర్ని కిందికి దింపేసి మళ్ళీ రివర్స్ చేసేసి యాడదాడు కూర్చోబెట్టేస్తాలి. చూడండి మనం ఇందాక అనుకున్న బిల్ల బ్లూ అండ్ ఎల్లో ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉండింది కదా, ఇక్కడ వచ్చి కూర్చునింది. అదేవిధంగానే ఇది 4 times రిపీట్ చేయాలి, ఎందుకంటే 4 sides కూర్చోబెట్టాలి కాబట్టి. ఇప్పుడు ఒక సైడ్ కూర్చోబెట్టి ఇంకా 3 times రిపీట్ చేయాలి. సో సేమ్ ప్రాసెస్. అలాగనే చూడండి మనం అనుకున్న కలర్ రెడ్, దానికి ఆపోజిట్ ఆరెంజ్ యొక్క లేయర్లో ప్లస్ సింబల్లో ఆరెంజ్ లేని బిల్లను చూస్ చేసుకోవాలి. దీంట్లో ఆరెంజ్ ఉంది, ఇది పనికిరాదు, ఇది పనికిరాదు, ఇది పనికిరాదు. ఇక్కడ చూడండి ఇది పనికి వస్తుంది. సో ఇక్కడ తీసుకెళ్ళి ఏదైతే మనం అనుకుంటామో ఆ బిల్లకు పైన కలర్ సెంటర్ మ్యాచ్ అయిందా, సో కాలేదు. సో మ్యాచ్ చేసుకోవడం కోసం బాటల్ లేయర్ని వైట్ కాడికి తీసుకుపోతాం. ఓకే, తీసుకొచ్చాం. ఈ కలర్కి ఇది మ్యాచ్ అయిపోయింది. నెక్స్ట్ ఈ కలర్కి ఏం చేయాలి, ఈ కలర్కి మనము రైట్ సెంటర్లో ఉందా లెఫ్ట్ సెంటర్లో ఉందా చూసుకోవాలి. ఇందాక ఒకటి చేసేటప్పుడు మనకు లెఫ్ట్లో వచ్చింది ఎల్లో, ఇప్పుడు మనకు గ్రీన్ అనేది రైట్ సెంటర్లో వచ్చింది. సేమ్ ప్రాసెస్. మనకు రైట్లో వస్తే బాటమ్ లేయర్ని ఎటు తిప్పాలి, లెఫ్ట్కి తిప్పాలి. అదేవిధంగా రైట్ లేయర్ని కిందికి తిప్పాలి, మళ్ళీ రివర్స్ ఇలా చేసేసి పైకి తిప్పేయాలి. తిప్పేసిన తర్వాత మళ్ళీ ఒకటి మిస్ అవుతుంది పైన రెడ్ కలర్. మిస్ అయిందాన్ని ఇక్కడ చూసుకొని ముందు రైట్ సైడ్ వచ్చింది, ఇప్పుడు లెఫ్ట్ సైడ్ వచ్చింది రెడ్ కలర్. సేమ్ ప్రాసెస్ ఒకటే. లెఫ్ట్ సైడ్ వచ్చింది కాబట్టి ఏం చేయాలి, థర్డ్ లేయర్ని రైట్ సైడ్కి తిప్పేసి లెఫ్ట్ లేయర్ని కిందికి దింపేసి మళ్ళీ యాస్టీజ్ ఇలాగే పెట్టేస్తే ఇందాక మనం అనుకున్న వైట్ అండ్ గ్రీన్ చూడండి ఇక్కడ కూర్చున్నాయి. సో 2 కూర్చున్నాయి, ఇంకా 2 ఉన్నాయి కదా, 2 times రిపీట్ చేయాలి. చూడుకొని మనం అనుకున్న కలర్ రెడ్, దానికి ఆపోజిట్ ఆరెంజ్, ప్లస్లో ఏదైతే ఆరెంజ్ లేని బిల్లను చూస్ చేసుకోవాలి. సో దీనికి చూడండి లేదు, దీనికి ఉంది, దీనికి ఉంది, దీనికి ఉంది, సో దీనికి లేదు. సో ఈ బిల్లలు ఫస్ట్ మనకి ఎదురుగుండే కలర్కి సెంటర్ మ్యాచ్ అయిందా, లేదు, మ్యాచ్ చేసుకోవడానికి తీసుకోవాలి, మ్యాచ్ అయింది. అదేవిధంగా కింద కలర్ మనకు రైట్ సెంటర్లో ఉందా లెఫ్ట్ సెంటర్లో ఉందా, సో లెఫ్ట్ సెంటర్లో ఉంది. సో లెఫ్ట్ సెంటర్లో ఉంటే ఏం చేయాలి, నెక్స్ట్ ఈ లేయర్ని రైట్కి తిప్పాలి. అదేవిధంగా లెఫ్ట్ లేయర్ని కిందికి దింపేసి యాజ్ ఇట్ ఈజ్ మళ్ళీ రివర్స్ చేసేసి పైకి తిప్పాలి. ఇలా చేయడం వల్ల మనకు మళ్ళీ ఇంకొకసారి రెడ్ మిస్ అవుతుంది. సో అది రెడ్ కూర్చోబెట్టడానికి మనం ఏం చేయాలి, సో రెడ్ ఏ కలర్ ఏ సైడ్ ఉంది, రైట్ సైడ్ ఉంది. రైట్ సైడ్ ఉంటే ఏం చేయాలి, లెఫ్ట్కి తిప్పేసి రైట్ లేయర్ని కిందికి దింపేసి మళ్ళీ రివర్స్ చేసేసి ఎలా కూర్చోబెట్టాలి. అలా కూర్చోవడం వల్ల ఇది ఇక్కడ కూర్చోసింది. అదేవిధంగా లాస్ట్ ఇంకొకసారి రిపీట్ చేయాలి. మనం అనుకున్న కలర్ రెడ్, దానికి ఆపోజిట్ ఆరెంజ్ లేయర్లో ప్లస్ సింబల్లో ఆరెంజ్ లేని బిల్లను చూస్ చేసుకోవాలి. వీటన్నిటిలో ఆరెంజ్ ఉంది, దీనికి లేదు చూడండి. సో దీనికి లేదు, కానీ ఈ ఎదురుగా మ్యాచ్ అయిందా, మ్యాచ్ కాలేదు. సో మ్యాచ్కి తీసుకుని సెంటర్కి, సో మ్యాచ్ అయింది. ఇప్పుడు కింద కలర్ యొక్క సెంటర్ అనేది రైట్ సైడ్ ఉందా లెఫ్ట్ సైడ్ ఉందా, సో రైట్ సైడ్ ఉంది. రైట్ సైడ్ ఉంటే ఏం చేయాలి, కింద కలర్ని లెఫ్ట్ సైడ్, కింద లేయర్ని లెఫ్ట్ సైడ్కి తిప్పేసి ఈ రైట్ లేయర్ని కిందికి దింపేసి మళ్ళీ రివర్స్ చేసేసి పైకి తిప్పేయాలి. ఇలా చేయడం వల్ల మళ్ళీ ఇంకోసారి రెడ్ మిస్ అవుతుంది. మిస్ అయిందాన్ని మళ్ళీ కూర్చోబెట్టాలి. ఇప్పుడు ఏం చేయాలి, లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి రెడ్ను యాజ్ ఇట్ ఈజ్ మళ్ళీ లెఫ్ట్ సైడ్ ఉంది కాబట్టి రైట్ సైడ్కి తిప్పేసి లెఫ్ట్ లేయర్ని కిందికి తిప్పేసి దీన్ని ఇట్లా అనేసి పైకి తిప్పేయాలి. ఇప్పుడు చూడండి సెకండ్ లేయర్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇలా ఫస్ట్ లేయర్ అనేది చేసిన తర్వాత సెకండ్ లేయర్ ఎడ్జెస్తో కలుపుకొని ఒక మెథడ్ ఫాలో అయిపోతే సెకండ్ లేయర్ కూడా కంప్లీట్ అయిపోతుంది. ఇక్కడ ఒక చిన్న డౌట్ మీకు రైజ్ అవుతుంది. మనం చేసేటప్పుడు ఇప్పుడు నాకేమంటే డైరెక్ట్గా ఈ ప్లస్ సింబల్లో ఆరెంజ్ లేని బిల్లలు వచ్చేసినాయి, ఏదో ఒకటి ఆరెంజ్ లేని బిల్లని దొరికింది. కొన్నిసార్లు ఏమవుతుంది అంటే ఇక్కడ చూడండి అన్నిట్లో ఆరెంజ్ ఉంటుంది, దీంట్లో ఆరెంజ్ ఉంది, దీంట్లో ఆరెంజ్ ఉంది, దీంట్లో ఆరెంజ్ ఉంది, దీంట్లో ఆరెంజ్ ఉంది. సో ఇలా 4 ఆరెంజ్ ఉన్నప్పుడు ఒక డమ్మీ రన్ చేయాలి. డమ్మీ రన్ అంటే ఏంటంటే ఏమవుతుందంటే డమ్మీ రన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో ఆరెంజ్ లేదనుకోనేసి లెఫ్ట్కి తిప్పేసి ఇట్లా తిప్పేసి మళ్ళీ యాజ్ ఇట్ ఒకటి మిస్ అయిందని యాడ్ కూర్చోబెట్టేస్తే ఒక డమ్మీ రన్ అంటారు దాన్ని. ఆ డమ్మీ రన్ చేయడం వల్ల మనకు ఈ ప్లస్ సింబల్లో ఆరెంజ్ లేనిది ఒకటి దొరుకుతుంది. సో ఫర్దర్గా ఇంకా ప్రాసెస్ మూవ్ అవ్వచ్చు. సో ఇది గుర్తుపెట్టుకుంటారు అని కోరుకుంటున్నా. సో ఇప్పుడు ఇది సెకండ్ లేయర్ అనేది ఈ విధంగా కంప్లీట్ చేసేసి ఇంకా నెక్స్ట్ థర్డ్ లేయర్ అనేది ఫార్ములాస్ ఉంటాయండి. ఒక 3 ఫార్ములాస్ చెప్తాను, ఆ 3 ఫార్ములాస్ యూస్ చేసేసి చూసి థర్డ్ లేయర్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి కంపల్సరీగా మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి నేర్చుకోమని చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్.